తావీజు మహిమ, టీకా మహిమ అంటే ఏంటనేది మీరు అంటూ ఉంటారు కదా. నేను చెప్తూ ఉంటాను, ఒక టీకాతో కూడా ప్రెగ్నెన్సీలు తెచ్చుకోవచ్చు అని చెప్తాను. అలా తెచ్చుకున్న వ్యక్తే డి సాంబశివారెడ్డి గారు, డి వరలక్ష్మి గారు. వీరు అనంతపూర్ నుంచి వచ్చారండి. భర్త వయసు 30 సంవత్సరాలు, భార్య వయసు 22 సంవత్సరాలు, పెళ్ళయ్యి 4 ఏళ్ళు అయినాయి. ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఏమిటి అంటే అక్కడ డాక్టర్లు అందరూ ఏమో మాకు తెలియదు, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఉంది, ఎండోమెట్రియం తిన్నుగా కూడా ఉంది, తేడాగా ఉంది అని చెప్పి రకరకాల భయాలు పెడితే చివరికి ఇలా కాదు, మాకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కావాలనుకుని మన దగ్గరికి వచ్చి మన టెస్టులు చేయించుకుని ఒక టీకా తీసుకుని వెళ్ళారండి. ఒక టీకా తీసుకెళ్ళానండి. వచ్చాను, మా భార్య వచ్చేసి వీడియో చూసేసి మనము విజయవాడ పోదాము అని చెప్పడిందండి. ఆల్రెడీ నా 4 years నాన్న హాస్పిటల్ తిరిగేసినాము, అన్నీ చూసినాము. ఆడికి పోయి 30-40 ఊరి కింద ఖర్చు పెట్టుకోవాలా, పోవడం ఎందుకులే అనేసి నేను గమ్మునున్నానండి. లేదు పోవాలా అనేసి ఆ అమ్మాయి సెల్ తీసుకునేసి ట్రైన్ టికెట్ బుక్ చేసిందండి. వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఓపీ తీసుకునేటప్పుడు ఓపీ తీసుకున్న తర్వాత తినడానికి వెళ్ళానండి. పక్కన చిన్న కొట్టుకు వెళ్ళాను. అక్కడ తింటుంటే ఒక 2 మాట్లాడుకుంటున్నారు. నేనైతే 8 ఏళ్ళ నుంచి వచ్చిన 8 నెలల నుంచి వచ్చిన ఇంకా ప్రెగ్నెన్సీ రాలే, ఏందో వస్తుందో ఏందో ఎవరో చెప్పిరే వస్తుంది మేము అని చెప్పి అంటే నాకు డౌట్ వచ్చింది. ఏమో 8 నెలలు అంటున్నారు, ఏందో ఈ విషయమో నాకు తెలియదు కదా. తర్వాత అడిగితే వాళ్ళు చెప్పారు నాకు వచ్చేసి 4 times IVF అయింది, అందువల్ల వాళ్ళకి రాలేదేమో, మనకేం కాలే కదా అనేసి ఓపితో సరే అని గమ్మున కూర్చున్నా. ఆయన ఇష్టం లేదు, ఏందో వచ్చినాము అని చెప్పి ఆ మూలలో కూర్చున్నా. కానీ అక్కడ ఆ కౌన్సిలింగ్ ఇక్కడ ఈ కౌన్సిలింగ్ అయితే ఆ రోజు ఎక్కువ మంది వచ్చి ఉంటారు. గమ్మున ఏదో చెప్తాన్నారు, వీళ్ళు ఎందుకు చెప్తాను, నేను స్టోరీ చూస్తా ఉన్నా. వచ్చినారు, వస్తాను ఇంట్లో ఇది పెట్టినారు, చూసినాము పోయినాము అనేటట్టుగా ఉంది అనేసి అనుకున్నా. కానీ నేను పోయినా ఇక్కడ వచ్చి టీకా వేసుకొని పోయింది కరెక్ట్గా 1 month తర్వాత మా వైపు నేను పడుకుంటే వచ్చి ప్రెగ్నెంట్ కిట్ అయితే కళ్ళ ముందు చూపించింది. షాక్. 4 years నుంచి నానా కష్టాలు పడ్డాము, తిరిగిన హాస్పిటల్ లేవు. కానీ నిజమేనా అని డౌట్ వచ్చి 2 days తర్వాత పోయి చెకప్ చేయించాం. కన్ఫర్మ్ అయితే అయింది, కానీ హార్ట్ బీట్ లేదన్నారు డాక్టర్. తర్వాత 8 weeks పోయి చెక్ చేయించాం. హార్ట్ బీట్ అన్ని కరెక్ట్గా ఉన్నాయని చెప్పారు. డాక్టర్ గారికి అన్నీ పెట్టాను. సరే రండి వచ్చి టాబ్లెట్ తీసుకెళ్ళండి చెప్పి డాక్టర్ గారు చెప్పారు. అనుకుంటే వచ్చానండి. చూడండి, ఆయన ఇక్కడికి వచ్చేటప్పుడు నమ్మకం లేదు, కానీ భార్య నమ్మి ఏమండి నా కోసమైనా రండి, బయట అంతా ఆపరేషన్లు అంటున్నారు, IVFలు అంటున్నారు, నాకు భయం వేస్తుంది, అవన్నీ లేకోకుండా మందుల ద్వారా ఈ ప్రెగ్నెన్సీ ఇస్తారని డాక్టర్ గారు చెప్తున్నారు, నాకెందుకో భగవంతుడే దారి చూపిస్తున్నాడేమో అని అనిపిస్తుంది, ఒక్కసారి వెళ్దాం, పోతే ఛార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ అని చెప్పి ఆవిడని తీసుకొస్తే మరి దెయ్యాలు చూసారా ఏ రూపంలో వచ్చినాయో. ఆ పేషెంట్ని 4 IVFలు పోయిన వాళ్ళకి 8 నెలలు అయింది, మన దగ్గర రాలేదు. వాళ్ళకి ఇంకా ఏదో సమస్య ఉంటుంటుంది. ఇంకొకటి అందులో కూడా వాళ్ళు 2 months మళ్ళీ గ్యాప్ అంట సెంటర్లో. దాంట్లో ఈ ట్రీట్మెంట్లో 2 months గ్యాప్ పెట్టారంట. వాళ్ళు అది కూడా గుంతకల్లు వాళ్ళది మా సైడే. అనుమానంగా వాళ్ళు వాడుతున్నారు, వాడినట్టు వాడామంటే వాడాము, వాడలేదంటే వాడలేదు. వాళ్ళకి ఎందుకనంటే IVFలు చేయించుకునేటప్పుడు రోజు స్కానింగ్లు ఉంటాయి, రోజు ఇంజక్షన్లు ఉంటాయి. ఇక్కడ 4 నెలల వరకు అసలు మనకి స్కానింగే ఉండదు, ఇంజక్షన్ కూడా ఉండదు, ఒక టీకా తప్ప. దాంతో వాళ్ళకి ఏమనిపిస్తుంది, అక్కడ రోజు చూస్తేనే అన్ని ఇంజక్షన్లు పడితేనే అన్ని ఆపరేషన్లు చేస్తేనే రాంది, ఈయన ఏం పట్టించుకోవట్లేదు. గుంపులో కూర్చోబెట్టి తుసుకు అంటున్నాడు, తర్వాత ఏంటో మందులు కొరియర్ వస్తాయి అంటున్నాడు, పంపిస్తున్నాడు. ఈ అంతే బాగుందయ్యా వస్తుందే అనుకుంటున్నాడు. వాళ్ళ అపనమ్మకం. నమ్మకమే జయము, నమ్మకమే విజయము అని చెప్పి నేను పంపిస్తా. నన్ను నమ్మితే ఫలితాలు వస్తాయి. నేను బూడిదిచ్చినా పనిచేస్తా. ఇంకొకటండి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా భర్తకు వైద్యం చేస్తే భార్యకు చేయడు, భార్య చేస్తే భర్తకు చేయడు. చేసి వాళ్ళు చెప్పే విషయం ఏమంటే భర్తల లోపం, భార్యల లోపం చెప్తారు. ఇక్కడ మనం ఈ మనసులో పెట్టుకొని వెళ్ళేసి ఇంటికి వెళ్తాం. ఏదో చిన్న భార్య భర్త గొడవలు వచ్చినప్పుడు అన్నీ నీ వల్ల జరుగుతుంది, నీ వల్లే కావట్లే పిల్లలు అనేసి భార్య మీద గొడవడం, భర్త వచ్చి వీళ్ళ మీద గొడవపడడం. అది ఫ్యామిలీలో చిన్న విషయాలు అనేది ఏమవుతుందంటే అమ్మ నాన్నకు వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇది అవుతారు. డాక్టర్ గారు చేసే విధానం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఏమంటే ఎవరిలో లోపం ఉన్నా ఇద్దరికి ట్యాబ్లెట్ ఇవ్వడం అనేది చాలా మంచిది. ఎవరికి తెలియదు. ఇప్పుడు భార్యలో లోపం ఉందా, భర్త లోపం ఉందా ఎవరికి తెలియదు. ఏ ప్రాబ్లం ఉన్నా ఆ ట్యాబ్లెట్లో క్యూర్ అయ్యేసి మనకు అనేది ఒక పిల్లాడు అనేది వస్తున్నది కాబట్టి దానికి సంతోషపడాలి మనం. అది నేను ఎక్కడా కూడా భార్యలో లోపం ఉందని కానీ భర్తలో లోపం ఉందని కానీ చెప్పేది ఏమీ లేదు. ఇక్కడ భర్త లోపమున్నా భార్యకి మందులు ఇస్తాం, భార్య లోపమున్నా భర్తకు మందులు ఇస్తాం. ఇద్దరు లోపల ఉన్న బురదని, క్రిముల బురదని కడిగి పారేస్తాం, కడిగిన ముత్యాలాగా తయారు చేస్తాం. ఈ లోపల బిడ్డని ఇవ్వడం కూడా అయిపోద్ది. నింద నుంచి ఇద్దరిని బయట పడేస్తాం.
అంతే తప్ప భార్య మీద నిందేసి భర్తతో తిట్టించడం, భర్త మీద నిందేసి భార్యతో కొట్టించడం, ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ ఉండవు. ఒకరికొకరు తిట్టుకోకూడదు, కొట్టుకోకూడదు, కొత్త కొత్త బూతుల్ని కనిపెట్టకూడదు, ఇద్దరు ప్రేమగా ఉండాలి అని చెప్పి పంపిస్తాను నేను. అందుకే కదా ప్రేమ ఫలమైన బిడ్డలు వస్తాయి. వాళ్ళ ఆవిడ ఇక్కడికి వచ్చేటప్పుడు మెన్సెస్తో ఉంది, అంతే, ఇక మెన్సెసే రాలి. నేను అలా తిరిగేటప్పటికి అయ్యేపోయింది ప్రెగ్నెన్సీ. మధ్యలో ఇంకా మందులు తెప్పించుకున్నారు, వాడనే లేదు, ఓన్లీ టీకా అయింది అంతే. డేట్ తేడా వచ్చింది. ఏమిటి అంటే మాకు ఫోన్ చేశారు టెలికాలర్స్కి, ఒక యూరిన్ టెస్ట్ చేసుకోమన్నాం, పాజిటివ్ వచ్చింది. సరే బ్లడ్ టెస్ట్ చేసుకోమన్నాం, పెట్టాం, వాట్సాప్లో పెట్టాం. కానీ ఆ బ్లడ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది కానీ స్కాన్లో రాల. మరి ఏం చేయమంటారని మళ్ళీ మా టెలికాలర్ని అడిగారు. మేము చెప్పాం, మీకు కొన్ని మందులు ఇస్తున్నాము, ఆ మందులు వాడుతూ ఉండండి, మళ్ళీ వారం 10 రోజుల తర్వాత ఒకసారి స్కాన్ రిపీట్ చేయండి అన్నాం. అప్పుడు పెట్టడం వచ్చింది అని ఇప్పుడు వచ్చింది ఇది స్కాన్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కేవలం టీకాతో. నమ్ముతారా? పెళ్ళయి 4 ఏళ్ళు అయ్యి, 4 ఏళ్ళు. ఇదే ఫస్ట్ కాదు, ఇదే లాస్ట్ కాదు. ఇందాక కూడా నేను చెప్పాను, 2 IVFలు పోయినాలు కూడా టీకాతో వచ్చింది. పెళ్ళయి 14 ఏళ్ళు అయింది. ఆయనకి బాధ వచ్చేసింది. వాళ్ళ ఆవిడికి పడిన హింస ఆయన తలుసుకుంటూ ఏడ్చేసాడు. ఆయన కాదు పడింది హింస, వాళ్ళ ఆవిడ. కానీ చూస్తూ భర్తకు కూడా బాధ అనిపిస్తుంది కదండి. అన్ని ఇంజక్షన్లు పొడిపించుకుంది పాపం తల్లి. పక్కన వాళ్ళు అనుకుంటారు కదా సార్, పక్కన అమ్మ నాన్న ఎవరు ఫీల్ అవ్వరు, అవుతారులే కొద్ది రోజులకు అవుతారని. పక్కన ఉన్న మన బంధువులు, మన వాళ్ళే మన శత్రువులు. ఇంకా లేదా వాళ్ళకు మనం పడే బాధ వాళ్ళకి తెలియదు. వాళ్ళు అనుకుని ఏమంటారు, ఇంకా లేదా, ఇంకేమవుతారులే, ఇదే మాట అనడం, నెగ్లెక్ట్గా, కేర్లెస్గా. సో భర్త భార్య ఇప్పుడు 4 ఏళ్ల నుంచి వీళ్ళు కూడా బాధపడుతున్నారు బిడ్డ పుట్టగా. మరి వెళ్ళిన చోటల్లా 4 నెలల మందులు ఇవ్వటం, మళ్ళీ IVF అంటాం, లేకపోతే ఆపరేషన్ అంటాం. ఇవన్నీ కాదులే అని అమ్మాయి పాపం బాధపడి, ఇలా కాదండి ఏదో ఒకటి చేద్దామండి అనుకుని డాక్టర్ వైఎస్ బాబు గారు మరి ఆపరేషన్ లేకుండా, IVF లేకుండా మందులతో ప్రెగ్నెన్సీ ఇస్తున్నారు, ఒక్కసారి వెళ్దామని భర్తని కన్విన్స్ చేసుకుని ఇద్దరు రావటం. అక్కడికి కూడా ఆ దెయ్యం మరి భర్త వైపు వచ్చి రకరకాలుగా కనిపించి లాక్కెళ్ళడానికి ప్రయత్నించినా, ఫోన్లే భార్య అంటుంది కదా, దాని మాట మనం కాదంటాం ఎందుకులే అని చెప్పి భర్త భార్య మీద ప్రేమతో అలాగే నిలబడటం. మరి నిలబడితే గట్టిగా 1-2 నెలలు కూడా అవ్వలేదండి, లటుక్కుని ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా, ఒక టీకాతోనే. ఆయన కూడా అదే చెప్తున్నారు ఇందాక, సార్ ఇట్లాగా వెళ్ళిన ప్రతి చోట భార్యని భర్తని భయపెడుతున్నారండి, ఇద్దరు కొట్టుకునేదోటి చేస్తున్నారు, అసలు ప్రెగ్నెన్సీలు ఎక్కడొస్తాయండి, ఇక ఏం చేసినా ఏం ఉపయోగం. కానీ మీరు మాత్రం భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచారు, మీ ఇద్దరు మధ్య గొడవలు రాకుండా చూశారు, సగం సక్సెస్ అదేనండి. తర్వాతకి మీరేదో అన్నారు, క్రిములు అన్నారు కాబట్టి అన్నాళ్ళు ఆ క్రిమి మమ్మల్ని అడ్డం పడి ఉంటుంది శనిగాడు లాగా, అది టీకా ఇచ్చారు కాబట్టి ఆ శనిగాడు పోయాడు, నా బిడ్డ నాకు వచ్చాడు అని చెప్పి ఆ విషయాన్ని ఆయన లాభపడటమే కాకుండా భగవంతుడి వల్ల మీరు కూడా లాభపడాలి. తన వీడియో వల్ల, తను ఒక వీడియో వల్లే లాభపడ్డాను కాబట్టి అదే వీడియో ద్వారా మరొక 2-3 లాభం పొందుతారు అనే ఉద్దేశంతో మంచి మనసుతో ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు వారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేద్దాం. చాలా దూరాల నుంచి వచ్చారు వీరు కూడా. సాంబశివారెడ్డి గారు, వరలక్ష్మి గారు అనంతపూర్ నుంచి వచ్చారు. మరి వారు చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ సార్, మీరు నలుగురికి ధైర్యం కలిగించారు. ఇప్పుడు మీకు ఒక గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యం వచ్చింది, తొందరగా పని అయింది, మిమ్మల్ని భగవంతుడు తొందరగా మెచ్చాడు.